రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షునిగా ఒకటి రెండు విషయాలు సమాజం అంతటికీ విన్నవిస్తున్నాను. ఇవాళ భారతదేశానికి అభిమానులు అన్ని ఖండాలలో ఉన్నారు. భారతదేశం అంటే చాలా గొప్ప దేశం, అతి ప్రాచీన నాగరికత సంస్కృతి గల దేశం అని మొత్తం ప్రపంచమంతటా కూడా గౌరవిస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతదేశం శ్రీరాముడు పుట్టినటువంటి దేశం. పరస్త్రీని కన్నెత్తైనా చూడకూడదు అని ఏకపత్ని వ్రతుడుగా చరిత్ర ఖ్యాతి సంపాదించినటువంటి మహాపురుషుడు శ్రీరాముడు. శ్రీరాముడు పుట్టినటువంటి దేశంలో రేపిస్టులు పుడుతున్నారు, మతం పేరిట రేపులు చేసేవారు పుడుతున్నారు. కనుక ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది. మరి ఈనాడు చూస్తే కంధమాల్ జిల్లాలో, ఒరిస్సా కంధమాల్ జిల్లాలో వందలాది మంది క్రైస్తవ నన్స్ ని రోడ్డు మీద పట్టపగలు మానభంగం చేశారు. శ్రీరాముల వారి పేరు ఉచ్చరిస్తూ వాళ్ళు చేసిన ఘాతుకాలు ఇవి. ఎంతో మంది క్రైస్తవ ధర్మ ప్రచారకులను చంపేశారు, కొడుతున్నారు. ఈ యొక్క ట్రెండ్ అనేది ధోరణి సమాజంలో నానాటికి అధికమవుతుంది. శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి దేశం, వివేకానందుల వారు పుట్టిన దేశం, శ్రీ రామకృష్ణ పరమహంస పుట్టినటువంటి దేశం, భగవద్గీత ప్రవచింపబడ్డ దేశంలో ఈనాడు రేపిస్టులు, మానభంగాలు చేసేవారు, హంతకులు ఎక్కువైపోయారు. సమాజంలో ఈ ట్రెండ్ను తగ్గించాలి. భారతదేశం అనేది మళ్లీ ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాలంటే ఇలాంటి దుండగుల మీద కఠిన చర్యలు తీసుకొని మతోన్మాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఇవాళ క్రైస్తవుల పక్షంగా మాత్రమే కాదు, మైనారిటీలు అందరి పక్షంగా ఉద్యమించింది. ఈ దేశాన్ని హిందువుల దేశంగా మారుస్తామని ప్రకటిస్తున్నారు. మరి సిక్కులు ఏమవుతారు, జైన మతస్థులు ఏమవుతారు, బౌద్ధ మతస్థులు ఏమవుతారు, ముస్లింలు ఏమవుతారు? హిందువులు మాత్రమే ఉండాలి దేశంలో, సిక్కులు, జైనులు, బౌద్ధులు ఉండకూడదా? పూజ్య అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ జీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు అందరికీ వర్తింపజేయరా? ఏ మతంలోనైనా ఉండనివ్వండి, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే. ప్రతి భారతీయునికి కూడా మత హక్కు ఉన్నది. ఏ మతమైనా నమ్మొచ్చు, ఏ మతమైనా ప్రచారం చేసుకోవచ్చు. ప్రచారాలు వినండి, ఇష్టమైతే నమ్మండి, లేకపోతే వదిలేసేయండి. ఎవరిని బలవంతం చేసే పని లేదు. బలవంతం చేసినా ఎవరు మతం మార్చుకోరు. బలవంతాన మార్చుకున్నవాడు ఏ మతస్థుడు కాడు. అభిప్రాయం నచ్చి మార్చుకోవాలి తప్ప. కనుక ఈ రకంగా దుష్ప్రచారాలు చేస్తూ భారతదేశానికి ప్రపంచమంతా చెడ్డ పేరు తెస్తున్నారు. ఇది మాకు వేదన కలిగిస్తున్న విషయం. ఇది రాముడు పుట్టిన దేశంగా ఒకప్పుడు మంచి ఖ్యాతి కలిగిన దేశం ఇవాళ మతోన్మాదుల దేశంగా, రేపిస్టుల దేశంగా, హంతకుల దేశంగా చెడ్డ పేరు తెచ్చుకుంటోంది. ఈ విషయంలో ఈ మతోన్మాద శక్తులు అనేవాళ్ళు మైనారిటీలందరికీ కామన్ ఎనిమి వీళ్ళందరూ కూడా. కనుక సిక్కులు, ముస్లింలు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు, దళితులు అందరూ కలిసి ఉద్యమించి ఈ మతోన్మాద శక్తులను ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పిలుపునిస్తోంది. సమాజంలో మేధావులు, సజ్జనులు, సహృదయులందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి.